శ్రీ యేసుక్రీస్తు జననం, చరిత్ర గతినే మార్చిన పరమ పవిత్రమూర్తి ఆగమనం, సకలాన్ని సృష్టించిన దేవుడు సర్వోన్నతమైన స్వర్గసింహాసనాన్ని వీడి తాను మలచిన మట్టి బొమ్మ మనిషి రూపం ధరించి నవశకానికి నాంది పలికిన అపూర్వ కథనం, దైవతనయుని నరరూపధారణం, ప్రేమకు ఎల్లను లేవని అభిమాన్విత ఉద్భవం. అటువంటి దివ్య మంగళకరమైన శుభవర్తమానాన్ని కన్నుల పండుగగా తనివి తీరా ఆస్వాదించండి, హృదయపూర్తిగా ధ్యానించండి, ప్రార్థనాపూర్వక పారవస్యంలో తేలియాడి పునీతమై ధరించండి. తథాస్తు. అనుగ్రహ పరిపూర్ణురాలవమ్మా మరియమ్మా, శుభము కల్గునమ్మా, నీకు శుభము కల్గునమ్మా. స్వర్గాధిపతి అయిన సర్వేశ్వరుడు నీతో ఉన్నాను, నీ తోడుగా ఉన్నాను. వందనం వందనం ఓ మరియమ్మా, వందనం వందనం ఓ మరియమ్మా, స్వర్లోకనందనాన పూజినకుమ్మా, స్వర్లోకనందనాన పూజినకుమ్మా. పుణ్యపాత్రురాలవమ్మ పుత్తడి బొమ్మ, పుణ్యపాత్రురాలవమ్మ పుత్తడి బొమ్మ, శ్రీ
దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనులను. ఆ శిశువులకు యేసు అని పేరు పుట్టింది. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడింది. ప్రభువను దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చింది. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించింది. ఆయన రాజ్యములకు అంతమే ఉండదు. నేను పురుషుడు ఎరుగును కదా, ఇది ఎట్లు సంభవించును? పవిత్రాత్మ నీపై వేయించేది. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించింది. కనుక నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. నీ చుట్టుమగు ఎలిజబెతమ్మ వయసు మందిలను గర్భం ధరించి ఇది 6వ మాసము. దేవునికి అసాధ్యమైనది ఏదైనా లేదు. నేను ప్రభుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక.
హృదయంబున గాబ్రియేలు దూత కనిపించే శుద్ధాత్ముని శక్తి చేత మరియ గర్భమాయనని పుట్టబోవు సుతుడు లోకరక్షకుడౌతాడని ఇరువురిని పోషించే బాధ్యతగై పొమ్మని దైవ చిత్తనిది అనుచు దూత తనకు తెలిపే నిజ దేవుని నమ్మువాడు నీతిమంతుడైన వాడు నిజము తెలుసుకున్నాడు మరియను చేకొన్నాడు అన్ని వేళలా తనకు తోడుగా ఉన్నాడు ప్రభుని రాకకై భక్తితో ఎదురు చూస్తున్నాడు దావీదు వంశస్థుడైన యోసేపు తన స్వస్థలమైన బెత్లెహేమునకు మరియమ్మతో ప్రయాణమయ్యాడు. వారికి అతట ఏ సత్రములోనూ స్థలము దొరకనందున పశువుల కొట్టమును ఆశ్రయించారు. 9 మాసాలు నిండిన మరియమ్మ అతట ప్రసవ వేదన నుండి జగదోద్ధారకుడైన యేసు రక్షకుని ప్రసవించెను.
ఓరో ఎర్రన్న ఈరోజు సలేట్రా ఎంత వణికిచ్చేస్తుంది, దాన్ని సిగదిరగా చంపేస్తుంది కదరా. కుమ్మన్నా ఇంకోసారి ఎప్పుడు చూడలేదురా. ఈ రాత్రికి చాలా తొందరగా లేటోరా. ఈ సెల్లో తొంగోలంటే ఒకటే మందు. ఆ మందు ఎవ్వరి దగ్గర లేదు, నా ఒక్కడి దగ్గరే ఉంది. ఏంట్రా ఏటి మీసాల మిలకన్నా పెట్టి మీ దగ్గర ఏముంది? అన్న అదే అన్న, దమ్ము కొట్టే మందు అన్న. దమ్ము కొడితే ఉంటుంది కదా నా స్వామి రంగా, భలే కమ్మకుంటుందిరా. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదరా ఎదవ సచ్చినాడు. ఎప్పుడురా నువ్వు బాగుపడేది? మన బతుకులకి బాగేడన్నా, ఎప్పుడో తగలబడ్డాయి. మన బతుకులు బాగుపడవు, ఈ బతులు తింటే. తప్పు చూడన్నా, అలా అనుకు. దేవుడు ఎప్పుడోకప్పుడు మనల్ని చల్లగా చూస్తాడు. ఆవేశపడకు. పదండి పదండి పడుకుందాం. దేవుడు దేవుడు నీ ఎవ పిచ్చి కానీ దేవుడు మన చూడటమేటి. ఆ దేవుడు లేడు, ఆ దేవుడు చూడడం. సరే నీకు తగ్గడు కానీ పదన్న తొమ్మిది పదండి 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 పదండి. మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించగలను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట నీవు చూచగలను. ఇదే నీకు ఆనవాలు. అన్నా ఇది కళా నిజమా? నువ్వు చూసిన దేవతలనా? దెయ్యాలనుకున్నాను. ఎర్రోణ్ణి మనంత అదృష్టవంతులము. ఎంత కమ్మని సందేశం అందించారా. నేను చెప్పలే మన బతుకులు సల్లంగా చూడటానికి దేవుడు వస్తాడని. ఎంత తీయటి మాటలరా. ఇంకా ఆలస్యం ఎందుకురా, పదనే పదండి. ఆ ప్రభుని చూద్దాం పదండి. రే సూరిగా ఆ తిప్పని తీసుకెళ్లి మంచు గొర్రెలు 2 పట్టుకుని రండి. వెంటనే బయలుదేరదాం. అట్టాగే అన్న, బాగా బలిసినవి బుల్లి పిల్లల్ని ఆ దేవుడు కానుక ఎత్తికేద్దాం. దండమయ దండమయ చల్లని సామి, మము కావగ వచ్చావా చల్లని సామి. దండమయ దండమయ చల్లని సామి, మము కావగ వచ్చావా చల్లని సామి. మము కావగ వచ్చావా చల్లని సామి. సూర్య ప్రభల తోడ వెలుగు సామివే, కోలుకొని పుట్టావా పేద ఇంటిలో. కోటి సూర్య ప్రభల తోడ వెలుగు సామివే, కోలుకొని పుట్టావా పేద ఇంటిలో. నిండి నీకు ఆసనమై ఒప్పియుండగా, గాడిదెక్కి వచ్చావా జెరూసలేముకు. గాడిదెక్కి వచ్చావా జెరూసలేముకు. దండమయ దండమయ చల్లని సామి, మము కావగ వచ్చావా చల్లని సామి. దండమయ దండమయ చల్లని సామి, మము కావగ వచ్చావా చల్లని సామి. మము కావగ వచ్చావా చల్లని సామి. ఓ
ముగ్గురు జ్ఞానులు తార చూపిన బాటలో సుదూర యానం గావించి శిశువు ఉన్న స్థలమును కనుగొనరు. అచ్చట వారు తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించరు. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించరు.